ప్రేక్షకులకు నమస్కారం. సెప్టెంబర్ 9, 10 తారీఖుల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామి రెడ్డి గారు ఆప్షన్స్ ట్రేడింగ్ మీద అవేర్నెస్ అండ్ ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3,000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సుందరరామ రెడ్డి గారు, భారత్లో ఇండస్ట్రీ వైజ్గా చూస్తే లార్జెస్ట్ కంపెనీస్ అసలు ఏవేవి ఉంటాయి? అంటే ఫార్మా నుంచి ఇది లార్జెస్ట్ కంపెనీ, ఐటీ నుంచి, తర్వాత బ్యాంకింగ్ నుంచి, ఇలా ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి మార్కెట్ లీడర్స్ ఎవరున్నారు కంపెనీల వైజ్గా చూస్తే? రైట్. సో బేసికల్గా ఇవి లీడింగ్ కంపెనీస్ అండి. అంటే వాళ్ళ టోటల్ రెవెన్యూలో కనుక మోర్ దెన్ 60% ఒక పర్టికులర్ సెగ్మెంట్ నుంచి వచ్చి అది కనుక ఆ సెగ్మెంట్లో ద బెస్ట్ కంపెనీ అనుకోండి, వాటిని మనం మొనోపలీ కంపెనీస్ అనుకోవచ్చు. ఓకే, ఆల్మోస్ట్ ఎందుకంటే మార్కెట్ లీడర్స్ వాళ్ళు. సో సింపుల్ చెప్పంటే లీడర్షిప్లో ఉన్న కంపెనీస్ అనమాట పర్టికులర్ సెక్టార్స్లో. అవి కనుక మనం చూసుకున్నాం అనుకోండి, ఒకటి ఎనర్జీలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అండి. యాక్చువల్గా ఇండియాలో ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీ అంటే నథింగ్ బట్ రిలయన్స్ అండి. అదే అల్టిమేట్ అనమాట అది. నెక్స్ట్ రిటైల్లో వచ్చేసాం అనుకోండి, డిమార్ట్ రిటైల్లో వచ్చారు. ఎఫ్ఎంసీజీ ఈ సెగ్మెంట్ రిటైల్లో ఎందుకంటే జియో అదే రిలయన్స్ రిటైల్ ఇంకా లిస్ట్ అవ్వలేదు. లిస్ట్ కనుక అయితే అది నెంబర్ 1 అవుతుంది, అందులో డౌట్ లేదు. దీంతో పోల్చుకుంటే 3 times పెద్దది, అది 8 lakh crore అవుతుంది ఓపెనింగ్ రోజే. అంటే ఇండియాలో టాప్ 10 కంపెనీ అవుతుంది ఓపెనింగ్ రోజు బై డిఫాల్ట్. ఇంకా అది లిస్ట్ అవ్వలేదు కాబట్టి ప్రస్తుతానికి మనం డిమార్ట్ అనుకోవచ్చు. సో రిటైల్లో ద బెస్ట్ కంపెనీ డిమార్ట్ అనమాట, ఎందుకంటే 2.5 lakh crore కంపెనీ అది. అండ్ సిమెంట్లో అల్ట్రాటెక్ అండి. అల్ట్రాటెక్స్ ఇది వీళ్ళదండి. గ్రాసిమ్ అల్ట్రాటెక్ రెండు కూడా కుమార్ మంగనం బిర్లా వాళ్ళది. బిర్లాస్ వాళ్ళు ఎక్కడన్నా సరే నెంబర్ 1 నెంబర్ 2లో ఉంటాను ట్రై చేస్తారు. నెంబర్ 3 నెంబర్ 4 ఉంటే క్లోజ్ చేసుకుని బయటికి వెళ్ళిపోతారు తప్ప దాంట్లో వెయిట్ చేయరు వాళ్ళు. ఓకే, నెంబర్ 3 నెంబర్ 4 దాకా వాళ్ళు ఉండరు. వాళ్ళ 1 or 2 అంతే ఆ ఏరియాలో వాళ్ళు అంతేమాట. వాళ్ళు యాక్చువల్గా రిటైల్ బిగిన్ చేశారు వీళ్ళు కూడా, అండ్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయారు. అవును, వాళ్ళు ఉండరు అనమాట. వాళ్ళు సక్సెస్ అవుతూనే ఉంటారు వాళ్ళు. అండ్ ఈవెన్ ఐడియా వాళ్ళదే టెలిఫోన్లో వాళ్ళ ఆ ఏరియాలో మొత్తం సరౌండ్ చేసి వెళ్ళిపోతున్నారు. అండ్ ఫ్యాషన్ లిమిటెడ్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ లిమిటెడ్ రిటైల్లో ఇండియాస్ నెంబర్ 1 అది ఫ్యాషన్ రిటైల్లో. ఓకే, అండ్ సిమెంట్ అల్ట్రాటెక్ అండ్ దీంట్లో తర్వాత ఈ మోర్ సూపర్ మార్కెట్స్ కూడా అమెజాన్ వాళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోతారు. అదేనే ఉంటుంది, వాళ్ళ బెస్ట్ అయితేనే ఉంటారు, లేకపోతే ఉండరు అనమాట. అండ్ అది సన్ లైఫ్ ఇన్సూరెన్స్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్, అది నెంబర్ 3 ఇండియాలోనే. అట్లా వాళ్ళు ఎక్కడైనా ఉంటే లేదు 1, 2, 3లో ఉంటారు తప్ప చిన్న చిన్న వాటిలో గుంపులో పోయిందా అన్నది వాళ్ళకి ఇష్టం, వాళ్ళు ఉండరు అనమాట. అది సో అట్లా సిమెంట్లో అల్ట్రాటెక్ అనమాట ఇండియాస్ ద బెస్ట్ కంపెనీ. అండ్ రెస్టారెంట్లో జూబ్లెంట్ ఫుడ్స్, ఓకే, అవి బెస్ట్ అనమాట. అలాగే ఫుట్వేర్లో మెట్రో బ్రాండ్స్. అండ్ టెక్స్టైల్స్లో కేపీఆర్ మిల్స్, అవి లీడింగ్లో ఉన్నాయి. అండ్ పెయింటింగ్లో ఏషియన్ పెయింట్స్, అది బెస్ట్ అందరూ తెలిసిందే. ఆల్కహాల్లో యునైటెడ్ స్పిరిట్స్ అనమాట, మెక్డొనాల్డ్. అండ్ క్రెడిట్ కార్డ్స్లో ఎస్బీఐ కార్డ్స్ చాలా ఫేమస్ అది. అండ్ బెవరేజ్లో టాటా కన్జ్యూమర్ అది. అండ్ హాస్పిటల్స్లో అపోలో హాస్పిటల్స్. అండ్ టెలికామ్లో భారతీ ఎయిర్టెల్, ఎందుకంటే జియో లిస్ట్ అవ్వలేదు కదా. ఓకే, లిస్ట్ అయితే ఇది నెంబర్ 2. జియో టెలికామ్ లిస్ట్ అవ్వలేదు. రిలయన్స్ వాళ్ళు ఇంకా వర్టికల్స్ లిస్ట్ చేయలేదు. అంటే ఇన్ని కోట్ల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇంత బిజినెస్ ఉంది కదా. స్టిల్ అది ప్రైవేట్ కంపెనీ, ఇంకా అది సబ్సిడరీ ప్రైవేట్ కంపెనీ. అది సబ్సిడరీ ఇంకా రిలయన్స్ సబ్సిడరీ ప్రైవేట్ కంపెనీ. ఇంకా బహుశా ఇంకొక 1 yearలో ప్లాన్ చేస్తున్నట్టున్నారు. మొన్న యాక్చువల్గా ఏజిఎంలో అదే ఎక్స్పెక్ట్ చేశారు, బట్ ఎలాంటి న్యూస్ రాలేదు అక్కడ. సో మొత్తానికి టెలికామ్ అయితే మాత్రం ఎయిర్టెల్ భారతీ వాళ్ళు చాలా పెద్ద. యాక్చువల్ దాన్ని టెలికామ్ని కూడా 4-5 బిజినెస్లు వర్టికల్ చేస్తారు వాళ్ళు గ్యారంటీగా. ఎందుకంటే ఇంటర్నెట్ వరకు సపరేట్ బిజినెస్, ఓకే, అండ్ జియో ప్లాట్ఫామ్ సపరేటు, అంటే ఇండస్ట్రీ సొల్యూషన్స్, అండ్ ఈ టెలికామ్ వరకు సపరేట్ ఇలా చేస్తారు వాళ్ళు. నెక్స్ట్ నాన్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ బజాజ్ ఫినాన్స్ అండి, అది బెస్ట్. అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్లో డాక్టర్ పాత్లాబ్ చాలా ఫేమస్ అది. అండ్ బ్యాంకింగ్లో హెచ్డిఎఫ్సి, ద బెస్ట్ వన్. అండ్ ఎఫ్ఎన్జీసీలో హిందుస్థాన్ యూనిలివర్. అండ్ జాబ్ చర్చ్లో నౌకరీ ఇన్ఫోఎడ్జీ. అండ్ హోటల్స్లో ఇండియన్ హోటల్స్, అగైన్ ఓన్డ్ బై టాటాస్, రైట్. నెక్స్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఎస్బీఐ. అండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్లో టాటా మోటార్స్. చాలామంది టాటా మోటార్స్ యొక్క రెవెన్యూ అంతా కూడా ఈ ప్యాసింజర్ వెహికల్స్ నుంచి వచ్చింది అనుకుంటారు కదా. టోటల్ రెవెన్యూలో జస్ట్ 4% వస్తుంది ప్యాసింజర్ కార్స్ నుంచి, జస్ట్ 4%. జాగర్ అండ్ ల్యాండ్ ఓవర్ నుంచి వచ్చే టోటల్ ఇన్కమ్ 75% అండి. అంటే ఇండియా నుంచి రావట్లే వాళ్ళకి ఏమి, ఆ 2 యూరోప్ నుంచి వస్తుంది ఎక్కువ.
సో టోటల్ ఇండియాలో ఉన్న ప్యాసింజర్ వెహికల్స్ అండ్ కార్పొరేట్ వెహికల్స్ ఈ మొత్తం నుంచి కలిపి వచ్చి జస్ట్ 8% రెవెన్యూ అంతే. సో టాటా మోటార్స్ యొక్క మేజర్ రెవెన్యూ కమింగ్ ఫ్రమ్ ద జాగర్ అండ్ ల్యాండ్ రోవర్ బ్రాండ్స్. ఓకే, సో ఎలక్ట్రికల్ వెహికల్స్లో మాత్రం వీళ్ళు ప్రతి 2 లో 2 ఒకటి ఇక్కడ దగ్గర వస్తుంది. గోల్డ్ లోన్స్లో ముత్తూట్ ఫైనాన్స్, ముత్తూట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో L&T అండ్ షుగర్లో EAD ప్యారీ అండ్ లగేజ్లో VIP ఇండస్ట్రీస్, రైట్, అండ్ పేపర్స్లో JK పేపర్ అండ్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో HDFC AMC అండ్ ఇండస్ట్రియల్ కెమికల్స్లో గుజరాత్ ఫ్లోరో కెమికల్స్ అండ్ ప్లాస్టిక్లో సుప్రీం ఇండస్ట్రీస్ ఇండియాస్ నెంబర్ 1 అది. చాలామంది ప్లాస్టిక్ అంటే వేరే పేర్లు వస్తాయి, నీలకమల్ అనుకుంటారు, బట్ వీళ్ళు సుప్రీం చాలా ఫేమస్ అనమాట. అండ్ బ్యూటీ కేర్లోనేమో నైకా, బ్యూటీ కాస్మెటిక్స్, అండ్ వెడ్డింగ్ వేర్లో వేదాంత్ ప్యాషన్స్ అని ఒకటి ఉంది, వేదాంత్ అది రీసెంట్గా వచ్చింది. స్టీల్లో JWS స్టీల్ అండ్ పవర్ ప్రొడ్యూసర్లు NTPC అండి. అండ్ రెన్యూవల్ ఎనర్జీ అదాని గ్రీన్ అండ్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్లేమో సిమెంట్స్ ఇండియా అండ్ ఆటో యాక్సిలరీస్ ఏమో బోస్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్లో SRF, ఫుడ్ డెలివరీ జొమాటో, ఉమెన్ అండ్ కిడ్ కేర్స్లో అబర్ట్ ఇండియా, వాళ్ళ ప్రొడక్ట్స్ చాలా పాపులర్. 4 వీలర్లు ఇండియాస్ ద బెస్ట్ అంటే మారుతి సుజుకి, ఫార్మాలో సన్ ఫార్మా, రియల్ ఎస్టేట్ DLF అండ్ లగ్జరీ గుడ్స్ గోల్డ్ వాచెస్లో మాత్రం టైటాన్ అండ్ ఏరోస్పేస్ వీటిలోనేమో HAL డిఫెన్స్లో అండ్ మోటార్ సైకిల్లోనేమో ఐషర్ మోటార్స్, అండ్ API అండ్ లైఫ్ సైన్స్లో దివీస్. APIలో ఇండియాస్ నెంబర్ 1 అండి దివీస్, మేజర్ రెవెన్యూ అక్కడ నుంచి. ఎయిర్లైన్స్లో ఇంటర్గ్లోబ్ అండ్ అగ్రికల్చర్ కెమికల్స్లో UPL అండ్ లాజిస్టిక్లో డెలివరీ అనమాట. ఐటీలోనేమో TCS. సో ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి వస్తూనే ఉంటాయండి. మనం చెప్పిన ఇవన్నీ కూడా పర్టికులర్ ఏరియాల్లో లీడర్షిప్ క్వాలిటీ అనమాట. అవన్నీ ఏదైనా తీసుకుంటే చార్ట్ ప్యాటర్న్ లేకుండా తీసుకోమాకండి, ఎందుకంటే కంపెనీ లీడర్షిప్లో ఉన్న మనీ రావాలి రూల్ ఏం లేదు. బ్రిటానియా ఉందనుకోండి, బిస్కెట్స్లో ఇండియన్ బిస్కెట్స్లో 80% బ్రిటానియాదే. బ్రిటానియా అంటే బిస్కెట్స్ అంతే, ఇంకా ఇండియా మొత్తం సేల్స్లో 80% ఒక్కదాని నుంచి వస్తుంది. అయినా సరే లాస్ట్ 5 years నుంచి మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు వచ్చేది ఇయర్లీ 6% రిటర్న్స్, జస్ట్ ఇయర్లీ 6%. ఇప్పుడు మనం తీసుకోవచ్చు ఈ కరెంట్ ప్రైస్లో. దాని మీద చార్ట్ ప్యాటర్న్ లేకుండా మనం వాటిని ఏం తీసుకోకూడదు. అంటే ఫండమెంటల్గా బాగుంటాయి కానీ స్టాక్ గ్రోత్ పరంగా మూమెంట్. నేను అదే అంటుంది, ఇయర్లీ నీకు ఒక 10 to 15% కావాలంటే ఇటు ఉంచుకోవచ్చేమో, కానీ నాకు 30 to 40 కావాలంటే ఇదే స్టాక్స్లో ప్యాటర్న్స్ వచ్చినప్పుడు మాత్రం మనం తీసుకోవాలి. మనం ఇఫ్ ఐఎమ్ రిమెంబర్ లాస్ట్ ఐ థింక్ 10 days బ్యాక్ మనం చేసాం వోల్టాస్, ఏసీలో చేసాం. అది 820 దగ్గరికి మనం చేసాం, ఇప్పుడు 900 దగ్గర ఉందా? అంటే దట్ రైనీ సీజన్లో అది 900 మీరు చెప్పారు, రివర్స్ లో ఉంటుంది. అండ్ ఈవెన్ రెండోది కూడా కాసినోవాలో నెంబర్ 1 కంపెనీ డెల్టా కార్ప్ కాసినోవా, దట్ ఈస్ రెడీ టు మూవ్ బిగ్గరవే. అది ఇంకా మూవ్ అవ్వలేదు, రెడీ అవుతుంది. దాని మీనింగ్ ఏంటంటే లీడర్షిప్ ఒకటే కాదు, ప్యాటర్న్స్ కూడా మంచిగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఇన్వెస్ట్ చేస్తే టెంపరీగా 1 or 2 monthsలోనే ఒక 10 to 15% అలా సంపాదించుకోవచ్చు అనమాట. అందుకని లాంగ్ టర్మ్లో ఇన్వెస్టర్ లాగా ఉండి 10 to 15% కావాలా, షార్ట్ టర్మ్లో పొజిషనల్ ట్రేడర్ లాగా ఉండి ఇయర్లీ 20-30 అదే స్టాక్లో తీసుకుంటారనేది ఇన్వెస్టర్ యొక్క ఛాయిస్ అనమాట. అందుకని టెక్నికల్స్ కూడా ఉండాలి ఫండమెంటల్ పాటు ఎంతో కొంత. థ్యాంక్ యూ సార్.